మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ప్రచారంలో వేగం పెంచారు. ప్రచార గడువు దగ్గర పడుతుండడంతో అన్ని వర్గాల ప్రజల్ని కలుసుకుని మద్దతు కూడగడుతున్నారు. బీహెచ్ఎల్ కాలనీలో మార్నింగ్ వాకర్స్ తో కలిసి నడిచారు. కొద్దిసేపు యువకులతో క్రికెట్ ఆడి వారితో ముచ్చటించారు. పరిశ్రమలో కాంట్రాక్ట్ ఉద్యోగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చే అన్ని బెనిఫిట్స్ తీసుకొస్తా అంటూ ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. పరిశ్రమలో కార్మిక వర్గం కోసం ఎంపీగా గెలిచాక కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన బెనిఫిట్స్ ను తీసుకొస్తా అంటూ నీలం మధు హామీనిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపీగా పోటీ సపోర్ట్ మీకు అందుబాటులో ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. కాశీన భవనం రిపోర్టర్ కాకలే వెల్మెల అక్కడ అందరికీ నమస్కారం. కార్మిక కులానికి, కార్మికులకు, కర్షకులకు అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు. ఈరోజు ఉదయం బిహెచ్ఎల్ గ్రౌండ్కి వచ్చినాం. మా సోదరులందరం కలిసి ప్రభాకర్ రెడ్డి, అరుణ్ గౌడ్, రవిచారి వీళ్ళందరం కలిసి వచ్చి వాకర్లతోటి, క్రీడాకారులతోటి మాట్లాడినాం. వాళ్ళందరూ కూడా మేము కాంగ్రెస్ పార్టీని దీవిస్తాం, చేతి గుర్తుకు ఓటేసి గెలిపిస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చారు. వాళ్ళు కూడా చిన్న చిన్న సమస్యలు అన్నీ కూడా చెప్పారు. గత ప్రభుత్వాలు మాకు వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేసి ఇస్తున్నారు, చేయలేరు. మీరు ఎంపీ గెలిచిన తర్వాత ప్రతి ప్రాంతం, ప్రతి సెగ్మెంట్లో కూడా ఒక ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేసి వాకింగ్ ట్రాక్లు, ఇండోర్ గేమ్స్ ఆడడానికి కూడా సపోర్ట్ చేయాలి. ఇండోర్ స్టేడియం కూడా ఏర్పాటు చేయాలని కూడా ప్రజలందరూ కోరుకోరు. ఖచ్చితంగా చేస్తాం. మన ప్రభుత్వం తెలంగాణలో ఉంది. రేపు రానున్న రోజులలో కూడా ఇండియా కూటమి దేశంలో కూడా వస్తుంది కాబట్టి క్రీడాకారులకు కూడా ప్రోత్సాహంగా ఉంటుంది.